మహాపరిశుద్ధుడవైనటువంటి దేవ, ఆత్మస్వరూపుడవైనటువంటి దేవ, సర్వవ్యాపి అయినటువంటి దేవ, సర్వశక్తిమంతుడమైనటువంటి దేవ, యుగాయుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవ, మాట తప్పని మార్పు చెందనటువంటి దేవ, పాపాత్ములైనటువంటి మానవులను నిర్హేతుకంగా ప్రేమించి వారి పాప పరిహారార్థమై పరలోకమును వదిలిపెట్టి కాలము సంపూర్ణమైనప్పుడు భూలోకమునకు అరుదించి రక్తమాంసములతో కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా అసమానమైనటువంటి జన్మతో జన్మించి రక్తము చిందించకుండా పాపమునకు పరిహారం లేదు గనుక ప్రజలకు పతివైన భర్తవైన సృష్టికర్తవైన రాజువైనటువంటి నీవు పాపులందరి శిక్షను ఇష్టపూర్వకంగా సిలువలో భరించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మనుషులందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా యేసు తమకు బదులుగా సిలువలో శిక్ష భరించి రక్తము కార్చి చనిపోయి లేచాడని నమ్ముదురో వారి పాపములను క్షమించి వారందరినీ కూడా మీకు నిత్య నివాస స్థలముగా సార్వత్రిక సంఘముగా పెళ్లి కుమార్తెగా భూలోకములో అలంకరించి ఒకానొక దినమందు సృష్టికర్తమైనటువంటి నీవు వరుడుగా భూలోకమునకు అరుదించి ఈ యొక్క వధువైన సంఘమును వరించి ఘనమైనటువంటి పెండిలో పాలు పంపులు దయచేసేటువంటి దేవా, ఆ పరలోకపు వివాహమునకు ప్రతీకగా ప్రతిబింబముగా భూలోకములో మానవుల యొక్క జీవితాల్లో స్త్రీ పురుషుల మధ్యలో ఈ వివాహ వ్యవస్థను కొనసాగింప చేయుచున్నటువంటి దేవా, యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున మేమందరము కూడా మీ సన్నిధిలో మోకరించి ఇలాగున ప్రార్థించుటకు మాకు అనుగ్రహించిన ఆయుష్శేషము కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రేమన తండ్రి, సహోదరుడు సుబ్బారావు గారి కొరకు, మరి కీర్తిశేషురాలైనటువంటి అరుణ గారి కొరకు స్తోత్రాలు. వారిని ప్రేమించి వారిని దీవించి వారికి అనుగ్రహించిన సంతానం, అందులో కుమారుడు దినేష్ బాబు కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాము. అదే ప్రకారంగా సహోదరుడు ప్రభుదాస్, వారి యొక్క సతీమణి సహోదరి చిన్నారి, వీరిని కూడా మీరు భూలోకంలో జన్మింపజేసి జతపరిచి ఆశీర్వదించి అనుగ్రహించిన సంతానం, అందులో కుమార్తె హెప్సిబా కొరకై స్తోత్రాలు. ఈ అవనస్తులైనటువంటి బిడ్డలను ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచినారు, మీకు వందనములు చెల్లిస్తున్నాము. సృష్టికర్త సత్యదేవుడు పాపుల రక్షకుడైన యేసుని ఎరిగే భాగ్యం వారికి ఇచ్చినారు, అందుకొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇలాగున దినేష్ బాబు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన కొరకు బిడ్డ హెప్సిబాను కూడా సిద్ధపరుస్తున్నందులకై స్తోత్రాలు. వివాహంలో మొదటి వెట్టైనటువంటి తండ్రి ప్రధాన సందర్భమందు ఇలాగున మేమందరం కూడి వచ్చే అవకాశం ఇచ్చినందులకై స్తోత్రాలు. ఈ సమయమందు వచ్చిన బిడ్డలందరి కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఇలాగున మరి సుబ్బారావు గారి రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, నెలవరులు, దినేష్ బాబు యొక్క స్నేహితుల కొరకు కూడా స్తోత్రాలు. అదే ప్రకారంగా హెప్సిబా తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధుమిత్రాదులు, ప్రభుదాస్ గారి యొక్క తండ్రి సహపాఠి ఉద్యోగస్తులు, ఉన్నతమైనటువంటి అధికారులు, పుర పెద్దలు, పరిశుద్ధులందరి కొరకు స్తోత్రాలు. అందరూ కలిసి వచ్చడం ద్వారా కలుగు చేసే సహవాసము, పరస్పర అనుభూతుల కొరకు వందనములు. తండ్రి, మేము గడిపేటువంటి సమయం మీకెంతో మహిమకరముగా, మాకందరికీ కూడా ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా మీరు చేయము. సమయంను సద్వినియోగం చేసుకోవటానికి సహాయపడము. నిష్ప్రయోజకమైనటువంటి దాసులము, చేయవలసింది చేయకుండా చేయరాంది చేసేటువంటి వాళ్ళం, అందులో నేను కూడా ప్రథముడును. కాబట్టి ఈ ప్రశస్తమైన రక్తం చేత తండ్రి ఈ ఆవరణం అంతటినీ కూడా మీరు కడిగి శుద్ధీకరించి మీ సన్నిధిని అనుభవించేటువంటి వాళ్ళుగా మీరు చేయము. మీరు లేకుండా మేమేమి చేయలేము, కడు దౌర్భాగ్యులము. దేవా, కరుణించి నీ సిలువ చాటును మమ్మల్ని మరుగుపరిచి నీ కుమారుని బయలుపరచుటకు కావలసిన కృపను మాకును దయచేయము. ఈ ఆవరణం అంతటిలో నీ మహాకృపను మీరు కనుబరిచి ఇంతవరకు సహాయం చేశారు. పనుల్లో మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ప్రార్థించిరో, ప్రయాసపడిరో, సమర్పించుకునిరో, సహకరించిరో వారందరిని బట్టి కూడా నీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రేమైనటువంటి తండ్రి, ముందున్నట్టు పనులన్నిట్లో కూడా మీ దయగలిగినటువంటి హస్తమును తోడుగా ఉంచి మీరే నడిపించుము. మీ ఉన్నతమైన ఉద్దేశములను సంపూర్ణంగా
మీరే నెరవేర్చుకొనుము. కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసముతో బంధిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామమునకే మహిమ కలుగునుగా, కానీ నీకు మహిమను తీసుకొచ్చేటువంటి వాళ్ళుగా మీరు మమ్మలను కూడా చేయండి. దౌర్భాగ్యులు నా కొరకు, నీ బిడ్డలందరూ కూడా చేసిన ప్రార్థన విజ్ఞాపనల కొరకు, అధికముగా నీ కృప కొరకు స్తోత్రాలు. గత 3.5 మాసాలు తండ్రి మీరు మంచి కాపరి అయి నడిపించినందులకు, అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసి, కుటుంబాల వ్యవస్థను మీరు చక్కచేసి, నూతన ఆత్మలను తీసుకొని వచ్చి, ఇలాగ వారి యొక్క ఆత్మీయమైన సమస్యలకు పరిష్కారం చేసి మిమ్మల్ని మీరు బయలుపరుచుకున్నందులకు స్తోత్రాలు. ముందున్నటువంటి బాధ్యతలన్నింటిలో కూడా మెండైన కృపను మాకును దయచేసి నడిపించు. మిమ్మల్ని రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మేము మిమ్మల్ని అలంకరించచ్చు, మీ యొక్క శిరస్సు యొక్క ఆధీనములోనికి మమ్మల్ని తెచ్చుకొనొచ్చు. యేసు క్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మహిమ మరియు సహోదరుడు ప్రభుదాస్, వారి శ్రీమతి చిన్నారి, వారి యొక్క కుమార్తె హెప్సిబా, ఈ యవనస్తుల యొక్క ప్రధాన సందర్భమందు మీరందరూ కూడా రక్త సంబంధికులుగా, బంధుమిత్రాదులుగా, శ్రేయోభిలాషులుగా
నెలవర్లుగా, సహపాఠి ఉద్యోగస్తులుగా, ఉన్నతమైనటువంటి అధికారులుగా, దేవుని బిడ్డలుగా, దాసులుగా ప్రభువు నామమున ప్రేమాపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ఈ సందర్భంలో మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు బయటికి వెళ్ళి మాట్లాడవచ్చు. అభ్యంతరం ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం సెల్ ఫోన్స్లో మాట్లాడుట అది గౌరవప్రదమైనది కాదు. గుర్తుంచుకోండి, మాతో కూడా సహకరించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తర్వాత మీరు మీటింగ్ అయిన తర్వాత కూడా అడగవచ్చు. మనకు చాలా పరిచయమైనటువంటి లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనము కొన్ని లేఖన భాగాలను సందర్భానుకూలంగా మనం ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. అందరము కూడా కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 13 verse 4. All together let us read loudly and clearly. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మొదటి మాట గమనించండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈ మాట మనకందరికీ కూడా, క్రైస్తవ లోకములో ఉండేటువంటి ప్రతి వారికి కూడా పరిచయమైనటువంటి లేఖన భాగం. ఎందుకు ఈ యొక్క వివాహాన్ని అంత ఘనమైంది అని అంటారు అని చాలామంది అనుకోవచ్చు. అయితే అది అర్థం చేసుకునేటువంటి ఆత్మీయమైన గ్రహింపు కలిగిన వాళ్ళు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. తక్కిన వాళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకే బైబిల్లో ఒక మాట చెప్పబడి ఉంది. ఏంటంటే, పందుల ముందు ముత్యాలు వేయొద్దంటారు బాబు అన్నాడు. ఆ పందులకు ముత్యాల విలువ తెలియదు కాబట్టి అవి తొక్కేసుకొని వెళ్ళిపోతాయి. అదే చిన్న పిల్లల ముందు వేస్తే కూడా చిన్నపిల్లలు కూడా ముత్యాల విలువ తెలియదు వాళ్ళకు. అది ముత్యాల విలువ తెలిసినటువంటి ఆ గోల్డ్ స్మిత్కు, పెద్దవాళ్లకు, పరిచయం ఉండే వాళ్ళకు తెలుస్తుంది. ఆ రీతిగా ఈ లేఖన భాగాలను అర్థం చేసుకోవడానికి పరమాత్ముని యొక్క సహాయం మనకు అవసరం. ఈ భాష మానవ భాష కాదు. ఇది మానవ భాష, చదువు అలాంటిది మనం చదువుకుంటే వస్తుంది, మానవ భాష నేర్చుకుంటే వస్తుంది. కానీ దేవుని యొక్క భాష అనేటువంటిది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఇది దైవాత్మ ద్వారా, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుని ద్వారా ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు దాన్ని మరుజన్మ అంటారు, ఆత్మజన్మ అని అంటాం. ఆ ఆత్మజన్మ కలిగినటువంటి వారు మాత్రమే ఈ దైవిక విషయాలను అర్థం చేసుకోగలరు. ఇంకొక మాట ఏంటంటే, దేవుని బిడ్డలు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. తక్కిన వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఒక బర్రె భాష బర్రెకు, బర్రె దూడలకు అర్థమవుతుంది. అలాగున్న సింహము యొక్క భాష సింహంకు, సింహము పిల్లలకు అర్థమవుతుంది. ఆ రీతిగా దేవుని యొక్క భాష అనేటువంటిది దేవుని బిడ్డలకు అర్థమవుతుంది. ఎవరండి దేవుని బిడ్డలు అని మీరు ప్రశ్న వేయచ్చు. దానికి జవాబు మనము ముందుకు వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, ప్లీజ్ బీ సీటెడ్. నో వాండరింగ్ హియర్ అండ్ దేర్ అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ. మనం ముందుకు వెళదాం. అప్పుడు మనకు అర్థమవుతూ వస్తుంది ఏంటి ఈ వివాహ వ్యవస్థ అని. అంటే ఎందుకు దాన్ని అంత ఘనమైంది అని అన్నారు. దిస్ ఈస్ నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ది క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్. సృష్టించబడినటువంటి మానవునికి పరమాత్మునికి ఉన్న సంబంధం ఇది. మీరు బాగా అర్థం చేసుకోవాలి. సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఎవరయ్యా అంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. నీలాంటి నాలాంటి రూపమానికి దేవునికి లేదు. గుర్తించుకోండి. దేవుడు సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు. దేవుడు
అమరత్వము కలిగినటువంటి వాడు, చావు పుట్టుకలు ఆయనకి లేవు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు మితిలేని జ్ఞానము గలవాడు. ఆ మితిలేని జ్ఞానం కలిగినటువంటి ఆత్మదేవునితో మన ఆత్మ కూడా సంబంధం కలిగి ఉండేదాన్నే వివాహం అంటారు. ఈ ఆత్మ ఆ పరమాత్మ రెండు కూడా ఏకమైతే మానవుడు అనుభవించేటువంటి శాంతిని ఆత్మశాంతి అంటారు. ఆత్మశాంతి అంటే అది బెల్లం తింటే వచ్చేది కాదు, చాక్లెట్లు తింటే వచ్చేది కాదు, హైదరాబాదు బిర్యానీ తింటే వచ్చేది కాదు. ఇవంతా తాత్కాలికమైనటువంటి సంతోషాలు. అంతేకాని పరమాత్మనితో సంబంధం పెట్టుకున్నప్పుడు మానవునికి కలిగేటువంటి శాంతి అనేటువంటిది ఇహపరమైనటువంటి విషయాల మీద ఆధారపడింది కాదది. ఆత్మకు పరమాత్మునికి మాత్రమే సంబంధం అది. నా నోట్లో నేను ఒక ఆరెంజ్ పండు తొన వేసుకున్నాను. ఎట్లుంది బాబు అని మిమ్మల్ని అడిగితే మీకు అర్థం కాదు. అది మీరు తింటే అప్పుడు మీరు చెప్తారు. ఆ రీతిగా దేవుణ్ణి అనుభవించిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది, తక్కిన వాళ్ళకి అర్థం కాదు. అందుకనే బైబిల్లో ఇంకొక మాట చెప్పారు, అంటే చావు పుట్టుకలు లేనటువంటి పరమాత్మనితో మనం సంబంధం పెట్టుకుంటే అదే ఘనమైన పెళ్ళి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ పరమాత్మనితో మనము కూడా సంబంధం కలిగి ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? మనము ఎలాగున ఉండాలి? ఇది మొదటి ప్రశ్న. మనం ఎట్లా ఉండాలి? ఆ పరమాత్ముడు అన్నాడు, ఏమనన్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. 1 పేతురు 1:14 అంటాడు ఆయన, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. కాబట్టి పరమాత్ముడు పవిత్రుడు. అందుకనే ఏ మతాన్ని విమర్శించద్దండి, ఎవరు కూడా మతములను విమర్శించకండి. అన్ని మతాలు చెప్పేది ఒక అర్థం, మంచిగా మీరు స్ఫూర్తిలోనికి తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాం. అన్ని మతాలు చెప్పేది పవిత్రంగా జీవించున్నానా, ఆత్మను శుద్ధిగా పెట్టుకో బాబు అంటాయి. ఏ మతము కూడా దొంగతనం చెయ్యరా, నరహత్య చెయ్యరా, మనుషులను చంపరా, దోచుకోరా, లంచం తీసుకోరా అని చెప్పవు నాన్న. ఏ మతము కూడా చెప్పదు. మనం అనవసరంగా మతాలను విమర్శించడం మంచిది కాదు, గుర్తించుకోండి. ఏ మతము కూడా చెప్పేది పవిత్రంగా జీవించుని. ఎక్కడ పవిత్రంగా ఉండాలి? బాహ్యంగా తెల్లబట్టలు వేసుకునేది కాదు. నేను వేషాలు వేసుకుంటున్నా, మీకు తెలుసో తెలియదు కానీ ఇండియాకి వచ్చేటప్పుడు తెల్లబట్టలు వేసుకుంటా, బయట ఉండేటప్పుడు రంగు బట్టలు వేసుకుంటా. అంటే వేషం ఎందుకు చేస్తావా అని మీరు అనొచ్చునేమో. అది వేషం కాదు, నా అవసరత. అది గుర్తుపెట్టుకోండి, నాకు అవసరత. ఇప్పుడు అది చెప్పుకుంటే ఈ సందర్భానికి తగదు, తర్వాత చెప్తాను. ఏంటి అంటే మనము పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు నా చెయ్యి ఒక మురికిలో పెట్టాను, నా చెయ్యి అంతా కూడా మురికి అంటుకున్నది. ఈ మురికి చేత్తో ఒక ఆఫీసర్ గారి చేతికి నేను చెయ్యి కలపడానికి ఇవ్వను, ఇచ్చినా కూడా ఆయన తీసుకోడు. ఎందుకంటే శుభ్రం చేసుకొని చెయ్యి ఇవ్వాలి. ఆ రీతిగా ఈ ఆత్మ కూడా ఆ పరమాత్మతో సంబంధం ఉండాలంటే మన ఆత్మశుద్ధి ఉండాలి, శరీరం కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ శరీరం కాదు. ఈ శరీరముతో ప్రతి మతంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా శుద్ధిగా ఉండగలడు. ప్రతి మతంలో ఉండేవాళ్ళు కూడా పవిత్రంగా ఉండగలరు బాహ్య రీతిగా. అంటే వాడు దొంగతనం చెయ్యడు, వాడు లంచాలు పుచ్చుకోడు, వాడు అబద్ధాలు చెప్పడు, వాడు మోసం చెయ్యడు, వాడు అన్యాయం చెయ్యడు, ఎంతో పవిత్రంగా బాహ్యంగా ఉంటాడు. దాన్ని ఏమంటామంటే మన భాషలో మేడిపండు అంటాం. మేడిపండు వలె ప్రతి మతములో ఉండేటువంటి వ్యక్తి జీవిస్తాడు. మేడిపండు బయట చూస్తే ఎంత మంచిగా ఉందో, ఆ రీతిగా నీవు నేను కూడా ఈ యొక్క త్రికరణ శుద్ధి అనేటువంటి కలిగి ఉండాలి. కానీ త్రికరణ శుద్ధి ఉండదు మనకు, రెండు మాత్రము శుద్ధి ఉంటాయి. ఈ మనస్సు శుద్ధి ఉండదు. వాక్కు, కర్మ, వాక్కు, మన మాటలు ఎంత తీయగుంటాయో, ఎంత తీయగుంటాయో, మాటలతోనే ఐస్ అయిపోతారు. ఇటీవల నాకు ఒక కేసు వచ్చింది. నేను పాశ్చాత్య దేశంలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఏంటమ్మా చెప్పు అన్న. అంకుల్, నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకు బిడ్డ ఆత్మహత్య చేసుకుంటావన్న?
నా మొదటి పెళ్ళి మోసపోయి నేను చేసుకున్నాను, విడాకులైపోయింది. రెండవ పెళ్ళి మంచి డాక్టరు, వాళ్ళది వైజాగ్, మంచి ధనవంతులు అని అనుకొని నేను మళ్ళా ఆ రెండవ పెళ్ళి చేసుకున్నాను. కానీ వాని మాయ మాటలు పెళ్లి చేసుకున్న తరువాత నాకు తెలిసింది. ఇప్పుడు వాని జీవితమే చాలా దుర్భరంగా ఉంది, నా చేత అవ్వటం లేదు. ఇలా 2 పెళ్ళిళ్ళు చేసుకొని నా జీవితము ఇలా చితికిపోయింది. ఎందుకు నేను బ్రతకాలి? నేను కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి, ఎవరికి చెప్పకుండా. ఏదన్నా కొంచెం మింగేయాలనుకుంటా. అమ్మా, నువ్వు డాక్టరు కదరా, నువ్వు పీజీ చేసావు కదరా, అంత కంగారు ఎందుకే బేటా నీకు? నీ వయసు అంతా కలిసి 34 years అంతే. నువ్వు కంగారు పడద్దు, నేను వస్తాను. నేను వచ్చిన తర్వాతే నేను మాట్లాడతాను. మీరు మీ అమ్మ కూడా లౌకికంగా వెళ్ళారు, భక్తి కలిగి ఉన్నారు, మీరు మంచిది, భక్తి కలిగి ఉన్నారు, నేను కాదని చెప్పను. కానీ హృదయం అనేటువంటిది దైవ చిత్తానుసారంగా నడిపించబడాలి. అలా చేయకుండా మీరు ఆతురపడ్డారు, వెలుచూపును బట్టి వెళ్ళారు, ఆస్తిపాస్తులను బట్టి వెళ్ళారు, చదువును బట్టి వెళ్ళారు, కానీ దైవ చిత్తాన్ని బట్టి మీరు చేయలేదు. అలా ఉంటివా దేవుని బిడ్డగా ఉండు, లేదంటివా లోకరీతిగా ఉండు. కానీ సగం ఇటు సగం అటు పోయావంటే మాత్రం నీకు కూడా జీవితంలో సగం ఇటు సగం అటే ఉంటుంది బిడ్డ. కంగారు పడద్దు, నేను వస్తాను. కాదంకుల్, నన్ను 3వ పెళ్ళి ఎవడన్నా చేసుకుంటాడా? నీకెందుకు బిడ్డ, నువ్వు గమ్మునుండు. నువ్వేమీ తప్పిదం చేసిన దానివి కాదు, మోసం చేసిన దానివి కాదు. మోసపోయావు, ఎందుకంటే ఆ మోసగాని మాటలతో అంత ప్రియంగా మాట్లాడినాడట. ఎంత ప్రియంగా మాట్లాడినాడో ఆ మాటలకు వాడు ఆ పిల్ల ఏమైంది? విక్టిమ్ అయిపోయింది, అయిపోయింది. చూడండి, ఆ రీతిగా ఈ దినాల్లో మనం కూడా పై రూపాన్ని చూసి మన యొక్క మాటలను చూసి ముగ్ధులమైపోతాం. ఇది మానవునికున్నట్టు సహజ లక్షణం. వాని మాటలు, వాని యొక్క తీరు, వాని మర్యాద, ఇవన్నీ చూసి మనము ఒక్క క్షణములోనే మనము అయిపోతాం, ముగ్ధులమైపోతాం. కానీ దేవుడు ఏది చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్. మనస్సు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియమైన వారులారా, మతాలన్నీ కూడా చెప్పేది ఏంటంటే మనస్సు శుద్ధిగా ఉండాలి. కర్మ, మనం చేసే పనులు, మాట్లాడే మాటలు రెండూ శుద్ధిగా ఉన్నాయి, అన్ని మతముల వారిది. కానీ మనస్సు అనేటువంటిది అన్ని మతముల వారిది సమానము కాదు. అన్ని మతాలు కూడా ఏమని చెప్తుంది బైబుల్ అంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ పాపులేని ఒకే మాట చేత బైబిల్ కొట్టేసింది. క్రైస్తవులు పరిశుద్ధులను బైబిల్ రాయలేదు సుమా, మోసపోవద్దండి. క్రైస్తవ మతం పుచ్చుకుంటే, పేరు మార్చుకుంటే, బాప్తీసాలు తీసుకుంటే, గుడిలో ఒక మెంబర్ అయితే, చందాలు వేస్తే వాళ్ళకి మత క్రైస్తవులు కానీ మార్గంలో ఉండే క్రైస్తవులు కాదు. మళ్ళొకసారి మీకు చెప్తున్నాను, నువ్వు బాప్తిజం తీసుకుంటే క్రైస్తవుడు కాదు, మత క్రైస్తవుడు నీవు, ఆత్మీయమైన క్రైస్తవుడు కానే కాదు నీవు. గుర్తించుకో మిత్రమా. ఏది శుద్ధిగా ఉండాలి? మనస్సు శుద్ధిగా ఉండాలి. అయితే 17వ అధ్యాయం 9వ వచనము ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడిందో చూడండి. ఇవన్నీ బైబిల్లోని చెప్తున్నా, నా సొంతం కాదు. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, నేను కూడా బాహ్యంగా చాలా శుద్ధిగా జీవించాను. క్రైస్తవుడు అయిన తర్వాత నేను ఎంత అధముడనో అనేటువంటిది నాకు తెలిసింది. క్రైస్తవుడు అయిన తర్వాత నాకు తెలిసింది, ఇంత దరిద్రంగా ఉన్నానా నేను అనేది. అంతకుముందు అనుకున్నాను, నా ఎంత అదృష్టవంతుడు ఉండడు, నా ఎంత పవిత్రుడు ఎవడో ఉండడు అనుకున్నా. నన్ను కూడా నా స్నేహితులు ఏమన్నారంటే, జంగల్ కా జాన్వర్ అన్నారు. అంటే అనిమల్ ఇన్ ద ఫారెస్ట్ అని పిలిచారు నన్ను. కాలేజీలో చదువుకునేటప్పుడు జంగల్ కా జాన్వర్, అనిమల్ ఇన్ ద ఫారెస్ట్ అని పిలిచారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటా, ఆ జంతువైనా నమ్మకంగా ఉంటుంది, నా హృదయం అయితే నమ్మకంగా ఉండదు. అదన్నా బెటర్. చూడండి 17:9, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎవడు గ్రహిస్తాడు బాబా? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. కాబట్టి ఈ హృదయం ఎవరికి ఉంది? భూలోకములో ఉన్నట్టు సర్వమానవ జాతికి కూడా ఈ హృదయము మోసకరంగా ఉంది.
ఇప్పుడు ఎవరో ఒక్కరు చెప్పండి, దినేష్ గారా నాన్న నీ పేరమ్మా, నీకు ఎప్పుడన్నా కోపం వస్తుందా నాన్న? అట్లా కాదు అనుకుని పెళ్లి చేసుకున్న తర్వాత హెప్సిబాని అడుగు కోపం వస్తుందా లేదా కొన్ని రోజులైన తర్వాత అని అడగచ్చు. అదే ప్రకారంగా తను అడిగితే కూడా తను కూడా చెప్తుంది, ఏం కంగారు పడిన అవసరం లేదు. ఇది మానవ నైజం, ఇది మానవ నైజం. భూలోకములో ఉన్నటువంటి సర్వమానవ హృదయము కూడా రోతది, మోసకరమైనది. ఎందుకు అట్లా మోసకరమైందంటే మన పుట్టికే అటువంటిది నాన్న, మన పుట్టికే అటువంటిది. ఎవడు కూడా మోసకరమైన హృదయముగా మార్చుకోలేరు. వాని పుట్టుకతోనే చూడు, ఓ గొర్రె ఎందుకు గడ్డి మేస్తావు, కొంచెం మాంసం తిను అంటే, అయ్యా నేను ఎట్లా తింటానయ్యా, నా జన్మే గడ్డి తినేటువంటి స్వభావం అంటుంది గొర్రె. అదే పులి కొంచెము గడ్డి తిను అంటే, నేను ఎట్లా గడ్డి తింటానయ్యా, నా స్వభావమే రక్తము తాగేది మాంసము తినేది, నా యొక్క స్వభావం, నేను ఎలా తింటాను గడ్డి అంటుంది. ఏ పంది రోత తినద్దే మంచిగా, అయ్యో నువ్వు పరమాణం పెట్టినా అది నాకు రోత, కానీ రోతే నాకు పరమాణం అంటుంది. చూడండి, ఎందుకు, దాని స్వభావం అది. ఆ రీతిగా మనమందరము కూడా జన్మతోనే పాపములో పుట్టాము. కీర్తన 51వ అధ్యాయము 5వ వచనము చూడండి, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూసారా, గర్భము ధరించిందే పాపంలోనే. ఎట్లయ్యా బాబు అంటే, మన మూలపితరుడు, మనందరి యొక్క జన్మకు మూల కారకుడైనటువంటి ఆదాము దేవుని చేత రూపించబడినటువంటి వాడు. దేవుడు మట్టిని తీసుకొని ఆ మట్టినికి ఒక రూపాన్ని పెట్టి ఆ నాసికారంధ్రంలో అని తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మ అయినటువంటి ఆ మానవుని ఏమంటారంటే ఆదాము అంటారు. ఈయనకు బైబిల్లో ఏమని రాయబడింది అని అంటే దేవుని కుమారుడు అని. దేవునికి మహిమ ఉన్నది, ఈ కుమారుని కూడా కొంచెము తక్కువత మహిమనిచ్చాడు తన కుమారునికి. తండ్రి అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి నిత్యము ఈ కుమారుడు తనతో నివాసము చేయాలి, తన ఉద్దేశము నెరవేర్చబడాలని ఒక సాధనంగా వాడుకున్నాడు. ఈ యొక్క కుమారుడైనటువంటి ఆదాముకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈ పండు తినద్దు నాన్న అన్నాడు. ఈ పండు తినద్దు అన్నాడు. ఈ పండు మాత్రం తినద్దు, ఆ పండు తింటే నువ్వు ఆత్మీయంగా గుడ్డివాడవైపోతావు, నా నుండి నీ వేరైపోతావు, నా మహిమ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నాన్న, నువ్వు మరణానికి పాత్రుడవుతావు, మరణం అనగా వేరైపోతావు అన్నాడు ఆ పరమాత్ముడు. కాబట్టి ఈ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన కొరకు సాటైన సహాయముగా అతనికి గాఢ నిద్రను కలుగు చేసి పక్కట ఎముకను తీసి శ్రీనిగా చేసి వారిద్దరిని జతపరిచి, ఇదే మొదటి వివాహం. దేవుని కుమారుడు ఆదాము మహిమ గలవాడు. ఆ కుమారుని యొక్క ప్రక్కలో నుంచి ఎముకను తీసి శ్రీనిగా చేసి వారిద్దరిని దేవుడు జతపరిచినాడు. ఇది ఆది వివాహము, పరమాత్ముని చేత చేయబడింది. అందుకే దీనికి ఘనమైనటువంటిది. దానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడన్నా చూస్తాం. ఇప్పుడు కానీ వద్దండి, పరమాత్ముడు చేశాడు ఈ వివాహం, అందుకే ఇది ఘనమైనది, పవిత్రమైనది కాబట్టి ఘనమైనది, నిత్యము నిలిచి ఉండేది అందుకే ఘనమైంది. తర్వాత దేవునికి మానవునికి ఉన్న సంబంధం, అందుకే ఇది ఘనమైంది, మార్పు లేనటువంటిది, అందుకే ఇది ఘనమైంది. గుర్తించుకోండి, అటువంటి వివాహమునకు ఇది ముంగుర్తు అన్నమాట. అది నిజమైన పెళ్లి పరమాత్మునికి మానవునికి. ఇది మానవులకు ఉన్నటువంటి స్త్రీ పురుషునికి, ఈ స్త్రీ సంఘానికి గుర్తు, ఈ పురుషుడు పరమాత్మునికి గుర్తు, అంతే. అందుకని దీనికి ఘనమైనది అన్నాడు. ఇప్పుడు ఈ ఘనమైనటువంటి వివాహములు పరమాత్మునితో మన ఆత్మ కూడా ఐక్యము కావాలనుకుంటే, పరమాత్ముడు పవిత్రుడు కాబట్టి మన ఆత్మ కూడా పవిత్రంగా ఉండాలి. అట్లా ఉంది ఆదాముకు. కానీ ఎప్పుడైతే దేవుడు నిషేధించిన ఆ వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నటువంటి పండును తిన్నాడో ఆత్మ అపవిత్రమైపోయింది, ఆత్మీయ నేత్రాలు గుడ్డివైపోయాయి, హృదయము రోతదైపోయింది, చీకటిమయమైపోయింది. ఇప్పుడు పరమాత్మను చూసే కన్నులు ఆదాముకు లేవు. అందుకే ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు. ఎవడైనా దేవుని చూశాడంటే వాడు అబద్ధికుడు. ఈ నగ్న నేత్రాలతో దేవుని ఎప్పుడు చూడలేము, చూడనేరడు. కాబట్టి ఆయనను మనం స్పర్శించవచ్చు కానీ
మనము చూడలేము. ఎందుకనగా ఆత్మీయ నేత్రములు గుడ్డివైపోయాయి. మనమందరము కూడా పాపములోనే జన్మించినాం. ఆ పాపాత్ముని పుట్టినోళ్ళము పాపులమే. కాబట్టి మన హృదయము రోతది. ఈ రోత హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఎవరి తరము కాదు, ఎవరి తరము కాదు, ఏ క్రైస్తవుని కూడా కాదు. అదే నేను మీకు చెప్పేది. ఇప్పుడు ఆ పరమాత్మనితో సంబంధం మనం పెట్టుకోవాలి. ఆత్మయందు పరమాత్మనితో అంటే ఈ ఆత్మశుద్ధి కావాలని మతాలు చెప్తాయి. కానీ ఈ ఆత్మను శుద్ధిగా పెట్టుకోలేము. అది మీరు నేర్చుకోవాలి. అందుకనే బైబిల్ చెప్తున్న సామెతల గ్రంథములో, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడను అయితిని అని అనుకొనదగిన వాడు ఎవడు బాబా? ఎవడొకడు చెప్పండి. నాకు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు లేవనే మనిషిని ఎవడో చెప్పండి. ఒక్కరు చెప్పండి చూస్తాం. ఒక్కరెవరైనా, ఏ వ్యక్తి అయినా సరే. ఎవరం చెప్పలేం నాన్న. ఏ పూజారి చెప్పలేడు, ఏ పాస్టరు చెప్పలేడు, లేకుంటే ఏ ఫాదరు చెప్పడు, ఏ ముల్లా కూడా చెప్పలేడు. ఎందుకునంటే అందరము పాపాత్ములమే, ఒకే ఒక్కరికి పుట్టినటువంటి వాళ్ళం మనం. కాబట్టి ఈ మానవుడు పాపాత్ముడు. పాపము తీసేసుకుంటే పవిత్రుడైతే పరమాత్మతో సంబంధం. ఈ ఆత్మ పరమాత్మ సంబంధం. కానీ ఈ ఆత్మను శుద్ధి చేసుకోలేమే. పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం ఎలా పోతుంది? పులికి, గడ్డి మేసేటువంటి గొర్రెకి ఎలా స్వభావం మారుతుంది? రోత తినేటువంటి పందికి స్వభావం ఎలా మారుతుంది? మారదు. ఆ రీతిగా మన హృదయ స్వభావం కూడా మార్చుకోలేదు. మిత్రమా, గుర్తించుకోండి. మీరు ఎవరైనా కావచ్చు, మేము మిమ్మల్ని అభినందిస్తాం. మీ అందరికీ దేవుడు అంటే ఇష్టం. మీరందరూ పరమాత్మతో సంబంధం కలిగి ఉండాలని మీకు అందరికీ ఆశ ఉన్నది. చాలా సంతోషం. కానీ ఈ ఆత్మను శుద్ధిపరచుకోలేం, మన చేత కాదు. పాపము వలన వచ్చే జీతం మరణం. మరణం అనగా ఎడబాపు. కాబట్టి ఏ మానవుడు కూడా ఈ పాపాన్ని తీసివేసుకోలేడు. విశ్వ ప్రయత్నాలు చేసిన ఆ పాపపు స్వభావం మనలోండి పోదు. అందుకే అన్నాడు భక్తుడైనట్టు వేమన్న కూడా, ఏమనని? ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నాడు. కాబట్టి నీవు ఏ భక్తి పట్టినా, ఏ బాప్తిసం తీసుకున్నా, ఏ పేరు మార్చుకున్నా, ఏ పాట పాడినా, ఏ వాయిద్యం వాయించినా, ఎంత చక్కగా బోధ చేసేటువంటి బోధకుడు అయినా, ప్రపంచమంతా తిరిగినా పుట్టుమచ్చ పోతుందా దినేష్? బస్ అంతే. రెండు మార్చుకోవచ్చు. ఏబవి? వాక్ మార్చుకోవచ్చు, మంచి మాటలు మాట్లాడచ్చు. కర్మ, మనం చేసే పనులు మార్చుకోవచ్చు. కానీ మనస్సును మాత్రం మార్చుకోలేము. నేను అనుకుంటా ఎఫ్జీ వాళ్ళ నాన్న ప్రభుదాస్ గారు మార్చుకుంటారేమో. మారిపోయిందంటే అని అండు అండు మాకు సందేహాన్ని పుట్టిస్తున్నాడు. ఈ స్వభావం పోతుందా అని అడుగుతున్నా. మరి గట్టి చెప్పుకున్నా ఎందుకు మెత్తగా అంటే మళ్ళీ డౌట్. కాబట్టి ప్రభుదాస్ గారైనా, సుబ్బారావు గారైనా, పాస్టర్ గారు ఆండ్రూ గారైనా ఈ జన్మతో వచ్చిన స్వభావాన్ని మార్చుకోలేము. కానీ రెండు మార్చుకోవచ్చు. ఏవి? వాక్కు. ఇంతకుముందు దుర్భాష మాట్లాడేవాడిని, ఇప్పుడు మాట్లాడకపోవచ్చు. వేషధారిగా ప్రేమించవచ్చు, ఒలికిపోవచ్చు మన ప్రేమలు. కానీ నా హృదయం అయితే మాత్రం మార. తర్వాత మన క్రియలు, కర్మపాపం మానేసుకుంటాం. అన్ని మతాల్లో కూడా ఎంతో నిష్ఠా గరిష్ఠులు కలిగిన వాళ్ళు ఉన్నారు. మనకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంచి. ఈ రెండు మార్చుకోవచ్చు. వాక్కు మార్చుకోవచ్చు, మనం చేసే పనులు మార్చుకోవచ్చు. కానీ హృదయాన్ని మార్చుకోలేము, మన చేత కాదు. మానవుడు నిస్సహాయుడు. ఈ ఆత్మ పరమాత్మను సంబంధం కలిగి ఉండటానికి అర్హత లేదు. మరి ఎట్లా? ఇప్పుడు చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, దాంతో నేను ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఇంకా వరి ఏం కావద్దండి. అర్థమైంది కదండి? ఏంటినంటే ఇప్పుడు అదిగో చిన్నారి ఉంది, ఆ పాప కదా, కొడుకా కూతుర్రా? ఎవరు వాడు? డానీనా? ఓహో, హీరోనా నువ్వు? వాడు ఇప్పుడు ఏం చేశాడు అని అంటే, ఏదో తినరాది బాగా తిన్నాడు, నంబర్ 2 వచ్చింది. నంబర్ 2 వస్తే ఏమైంది? బట్టల్లోనే పోయింది. ఆ బట్టల్లోనే పోతే వాడు కడుక్కుంటాడండి?
వాడు కడుక్కోలేడు. అప్పుడు ఎవరు వచ్చి కడుగుతారండే? కన్న తల్లి వచ్చి కడుగుతుంది, లేక తండ్రి కడుగుతారు. అంతే, తండ్రి కడుగుతాడు, వేరే వాళ్ళు ఎవరు కడగరు. అందరూ చీ 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 అంటారు, కానీ కన్నటువంటి తండ్రి ఓ ప్రేమతో, ఎంత ప్రేమో, కక్క చేసావా నాన్న, చూసి అండవు, కక్క చేసావా నాన్న, చూడండి ఎంత మంచిగా మాట్లాడతాడు కదండి. కక్క చేసావా నాన్న, చూడండి ఎంత ప్రేమో రోత చేసుకున్నటువంటి కొడుకు మీద తల్లికి కానీ తండ్రికి కానీ. అందుకే లోకంలో ఏమంటారు, కాకి పిల్ల కాకి ముద్దు, ఎంత మంచిగా అండి. ఓ అమ్మ చెప్పలేము అసలు. ఆ రీతి ఎంత ప్రేమిస్తారో ఆ రీతిగా పరమాత్ముడు కూడా, సృష్టికర్త అయిన దేవుడు కూడా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇప్పుడు ఆ పరమాత్ముడు నిన్ను నన్ను సృష్టించిన వాడు, నిన్ను నన్ను ప్రేమించినాడు. ఆ కుమారుడు రోత చేసుకుంటే చేత కాదు కడుక్కోవడానికి, అందుకని తండ్రి ప్రేమించి కుమారుని శుభ్రం చేశాడు. ఆ రీతిగా నీ పాపమును నా పాపమును కడిగి శుద్ధి చేయటానికి ఆ పరమాత్ముడు మనల్ని ఎనలేని ప్రేమ చేత ప్రేమించిన కారణం చేత కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకములో కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని ద్వారా రక్త మాంసములతో పుట్టాడు కన్య గర్భములు. అదే క్రిస్మస్. యేసు ప్రభు యొక్క పుట్టుకది. ఆనాడు బెలూన్లు కట్టేది, లేకపోతే క్రిస్మస్ ట్రీ పెట్టేది, ఆ స్టార్లు పెట్టేది, దాని అర్థాలు వేరేగా ఉన్నాయి. ఏదో పండుగ ఆచరిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు, లోక రక్షకుడు పుట్టాడు. భయపడొద్దండి, భయపడొద్దని దూతలు ఏమి సువార్తను ప్రకటించినారు. భయపడొద్దండి గొల్లలారా, మీరు గొర్రెలు మేపుకుంటున్నారు, భయపడొద్దండి. ఆ వెలుగును చూసి భయపడుతున్నారు, భయపడొద్దండి, భయపడొద్దండి. రక్షకుడు పుట్టాడు ఇప్పుడు. ఎవరండి ఆయన అంటే యేసు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అని ఈయన పుట్టింది. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో చనిపోవడానికి. ఆయన పుట్టుక ఎంత ప్రాముఖ్యమో ఆయన చావు అంత ప్రాముఖ్యం. ఆయన చనిపోకపోతే మానవాళి యొక్క పాపములకు పరిహారం కలిగేది కాదు ప్రియులారా. ఆయన ఎందుకు పుట్టాడు రక్త మాంసములతో అంటే సిలువలో చచ్చిపోవడానికి పుట్టాడు. ఆయన చచ్చిపోవడానికి పుట్టాడు. మనము పుట్టాము చనిపోవడానికి, మనము పుట్టాము చనిపోవడానికి. యేసు ప్రభు భూలోకములో జన్మించాడు మన కొరకు చనిపోవడానికి. ఆ సిలువలో నీ శిక్ష నా శిక్ష యావత్తు ఆయన భరించాడు. తలతో చేసిన పాపం కోసం తలలో ముళ్ళ కిరీటం, చేతులతో చేసిన పాపానికి చేతులలో ఆయన మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళలో ఆయన చీలలు కొట్టించుకున్నాడు, వీపు కొరడా దెబ్బలు తిన్నాడు ఆ పరమాత్ముడు. హృదయంతో చేసిన తలంపులతో చేసిన పాపము కోసం ప్రక్కలు బళ్ళెముతో పొడిపించుకున్నాడు యేసుస్వామి. మన శిక్ష యావత్తు సిలువలో భరించాడు. మనకు బదులుగా రక్తమంతా కార్చాడు, పవిత్రమైన రక్తము. యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మ అసమానమైనటువంటి జన్మ, యునిక్ బర్త్. యేసు ప్రభు ఒక్కనికే ఉంది, లోకంలో ఎవ్వరికి లేదు. మనమందరం కూడా పురుష సంతానం. పురుషుడు లేకుండా, తండ్రి లేకుండా మనం పుట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుకు తండ్రి లేడు. స్త్రీ సంతానం, యునిక్ పర్సనాలిటీ, యునిక్ ఇన్ ఎవ్రీథింగ్. అన్నిట్లో అసమానమైనటువంటి దేవుడు యేసు ప్రభు ఒక్కడే పుట్టాడు. మన కొరకు ఇష్టపూర్వకంగా సిలువలో శిక్ష భరించి రక్తము కార్చాడు. ఎందుకనగా రక్తము చిందించకుండా పాపమునకు పరిహారము లేదు. అందుకని యేసు ప్రభు నీ శిక్ష నా శిక్ష సిలువలో భరించాడు. మిత్రమా, ఆయన చేతకాక కాదట్లా, ఇష్టపూర్వకంగా నీ పాపము నా పాపము ఎంత ఘోరమైందో దాని యొక్క స్థితిని యేసు ప్రభుల వారి సిలువలో మనం చూస్తున్నాం. అంత శిక్ష భరించి రక్తమంతా కార్చి చనిపోయాడు. 3వ రోజున మళ్ళా తిరిగి లేచాడు. యేసు ప్రభు ఒక్కడే పాపమును, శాపమును, మరణమును, లోకమును, సమాధిని, సాతానును జయించినటువంటి మృత్యుంజయుడు యేసు ప్రభు ఒక్కడే. ఇది ఒక్కటి గుర్తు చేసుకో నాన్న, చాలు. యేసు ఎందుకు పుట్టాడంటే నిన్ను నన్ను ప్రేమించి నీ శిక్ష నా శిక్ష సిలువలో భరించి రక్తము చనిపోయి సమాధి తిరిగి లెగటానికి 3 పనులు చేశాడు. మన శిక్ష భరించాడు, రక్తం కార్చి చనిపోయాడు, సమాధి తిరిగి లేచాడు. ఆయన
చావు, భూస్థాపన, పునరుద్ధానం, ఈ 3 ప్రత్యేకత యేసుక్రీస్తు ప్రభువులో. అసమానమైనటువంటిది, అన్నిటిలో కూడా అసమానుండు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఒక్కడే నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయి సమాధి తిరిగి లేచి మన అప్పు కట్టేశాడు, మన పాపాన్ని పరిహారం చేశాడు, మన మరణాన్ని మరణంతో కొట్టివేశాడు. అందుకని ఆయన చెప్పగలిగాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అన్నాడు. ఆకాశం క్రింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము, యేసు నామమునే మనం రక్షణ పొందవలను. కాబట్టి ప్రియులారా, మీరెవ్వరు కూడా మతంలో మార్చుకోవద్దండి. దయచేసి నేను ప్రభుని బట్టి చెప్తున్నాను. ఏంటినంటే, చిన్న ప్రార్థన చేసుకో ఈరోజు. యేసు, నేను జన్మ కర్మలతో పాపినయ్యా, నా మాటలు మార్చుకుంటాను, నా క్రియలు మార్చుకుంటాను, కానీ నా మనసులను తలంపులను మార్చుకోలేను. ఎలాగైతే పులి మచ్చలు మార్చుకోలేదో, ఎలాగైతే వేప చెట్టుకు చేదు పోదో, నా హృదయము తలంపులు కూడా పోవు నాయనా, జన్మతో పుట్టాను. అందుకని పాప పరిహారం కావాలి. పాపానికి పరిహారం, క్షమాపణ కలగాలంటే నా చేత కాదు, అది నేను చేసుకోలేను. అయితే నీవు నన్ను ప్రేమించి నా శిక్ష నువ్వు భరించి రక్తముగా చనిపోయి లేచావు, నా అప్పు కట్టేశావు. కుమారుడు రోత చేస్తే తండ్రి వచ్చి లేక తల్లి వచ్చి కడిగింది, ప్రేమతో కడిగింది, ఎంతో సంతోషంతో. ఆ రీతిగా యేసు మనల్ని ప్రేమించి మన శిక్ష సిలువలో భరించి రక్తముగా చనిపోయి లేచాడు. పరలోకానికి మార్గమును ఏర్పాటు చేశాడు. మీరెవరు మతంలో చేరద్దండి. ప్రభు పిలిచేది ఒక్కటే, ప్రియుడా, కుమారుడా, కుమార్తె, నీ రోత హృదయము నాకిమ్ము, నా ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాను, అంతే. ఎలాగైతే రోగి డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు ఏం చేస్తారు, నీ రోగం ఏంటి నానా అని అడిగితే వెంటనే ఇది అనక, నేను నిన్ననే వచ్చాను పాశ్చాత్య దేశం నుండి, ఎందుకో నా చెవు సరిగా వినబడటం లేదు, నేను అనుకున్నా ఎదెంతలో వ్యాక్స్ ఉండొచ్చునేమో అనుకున్నా, నాకు కొంచెం డౌట్ ఉంది, సుమారు 2 సంవత్సరాల నుంచి నాకు ఉంది. నేను ఇంటికి రాగానే మా బ్రదర్ డాక్టర్ గారు ఆయన అన్నాడు, అన్నయ్య డాక్టర్ దగ్గరికి వెళదాము అన్నాడు. నేను చెప్పాను, పండ్లున్నాయి బాబు, నేను వచ్చిన వెంటనే నాకు బోల్డ్ అన్నీ ఉన్నాయి, అసలు జట్లాగదు గిట్లాగదు జుట్టులాగా కాదు, అట్లా అయిపోయింది నా పరిస్థితి. అక్కడ చూసినా ఉంది, ఇక్కడ చూసినా ఉంది. మనుషులు కాస్త కొంచెం కూడా ఏం చూడరు, వాళ్ళ కష్టం అనేటువంటిదో చూస్తారు. కాబట్టి నేను దాన్ని కాదని చెప్పను, మళ్ళీ పోదామంటే లేదు లేదు నేను ఇప్పుడే వస్తాను మాట్లాడతాను. వెంటనే ఈఎన్టీ డాక్టర్తో మాట్లాడగానే వాళ్ళు అన్నారు, రండి సార్ అన్నారు. నేను వెంటనే కారు తీసుకొని పోయాం. ఆయన వెంటనే డాక్టర్ 9 గంటలకు వెళ్ళాం. వెళ్ళగానే ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, సార్ ఏమైంది సార్ అని, కొంచెం చూడండి మీరు అన్నాను. మా బ్రదర్ గారు చెప్పుకుంటున్నాడు, నాన్న ఏం చెప్పద్దు, లెట్ us నాట్ ఓపెన్ అవర్ మౌత్. ఆయన చిన్నగా అదేదో ఒకటి పెట్టినాడు, లైట్ పెట్టగానే, సార్ మీ ఇయర్ డ్రమ్ హోల్ అయింది సార్ అన్నాడు. మంచిది, వెరీ గుడ్. తర్వాత వ్యాక్స్ అంతా నిండిపోయింది సార్ దాంతో, అందుకని కొంచెం ఈజ్ ఇట్ ట్రీటబుల్ ఆర్ నాట్ ట్రీటబుల్ అన్న, ఈజీలీ ట్రీటబుల్ సార్ అన్న, ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ట్రీటబుల్, నో ప్రాబ్లం అంటారు, ఐఎమ్ హ్యాపీ. ఏం సార్ అంత ఇదిగా చెప్తారని చెప్పేది ఏముంది, ఏది చేసే దేవుడు మంచి చేస్తాడు, కంగారు ఎందుకు, ఒకటైతే వినపడుతుంది, పెద్ద కంగారు ఇవ్వదు. వాడు అన్నాడు, వినకుండా పోతే బాగుంటుంది, లేకుంటే ఆండ్రూ సంకులు అరుస్తా కూర్చుంటాడు కదా అని. వినకుండా చూస్తాను కదా బాబా, అనుకున్నామేమో తగ్గిపోతాయని, అట్లంతే ఏం లేదు. వెంటనే ఆయన ఏం చేసి చిన్నగా ఇది పెట్టి ఇట్లా అన్నాడు, అదేదో మిషన్ పెట్టి అట్లా పెట్టి అది చూడండి సార్ అన్నాడు. మరి ఏమంటారండి, అంతే సార్ ఏం లేదు, ఈ పక్క కూడా ఉందా లేదు చూస్తాను అన్నాడు, ఇక్కడ కూడా ఉంది అన్నాడు. 2 తీసేసాడు, జస్ట్ ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 2 minutes తీసేసాడు. సార్ మెడిసిన్ తీసుకొని పోండి సార్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఏమంటాను సాబ్ నిద్ర వస్తుందా నాన్న, ఎందుకంటే నువ్వు ఫోటోగ్రాఫర్ కదా అందుకని. కాబట్టి నేను ఎందుకంటున్నాను మీకు అంటే, డాక్టర్ దగ్గరికి ఎవరు పోతారండి, రోగులు పోతారు. రోగి పోగానే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేసాడు. మనం కూడా అంతే, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి. ఏమి చేయదు నాన్న, మతం మార్చుకోవద్దు, పేరు మార్చుకోవద్దు, నీ జుట్టు ఏమి కత్తిరించుకోవద్దు. ఇది నాలుగు ఆడవాళ్ళు జుట్టు పెట్టుకునేది మామూలు కదా, వాళ్ళు జుట్టు కత్తిరించేస్తున్నాం, మగవాళ్ళంతా జుట్టు పెట్టుకుంటున్నారు అమెరికాలో, అదొక ఫ్యాషన్ అంట.
మగవాళ్ళు జుట్టు పెట్టుకున్నారు. నేను పెళ్లి చేసిన వాళ్ళు జుట్టు పెట్టుకున్నారు. ఏం చేయాలి నేను? ఇంకా వాళ్ళకి ఇష్టమైంది పెట్టుకుంటూ పెట్టుకొని. నేను అన్నాను, ఇంకా 2 జుట్లు పెట్టుకోరా బాబు, పర్వాలేదు కానీ అన్నాడు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మంగళవాణి దగ్గరికి జుట్టు పెరిగిన వాడు కత్తిరించుకోవడానికి వెళతాడు, డాక్టర్ దగ్గరికి రోగి వెళతాడు రోగాన్ని బాగు చేసుకోవడానికి, మందు తీసుకుంటాడు. యేసు ప్రభు దగ్గరికి రోగిగారా, ఎంత ఘోర పాపైనా అట్లేరా నాన్న, నువ్వు ఎక్కడ పోవద్దు, ఉన్న చోటున నీవు ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపాత్ముడను, జన్మ కర్మలతో పాపిని, మనోవాక్కాయ కర్మరీతిగా నేను పాపిని, పాపపు స్వభావాన్ని మార్చుకోలేను, ఫలితము మరణం, నేనుండి వేరైపోతాను, ఘనమైన పెళ్లిలో నేను పాలు పంపులు పొందలేను, నేనుండి దూరమైపోయి గడుపుతాను నిత్యత్వం, అదే నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అట్లాంటి నిస్సహాయ నన్ను ప్రేమించి లోకానికి వచ్చావు, నా శిక్ష భరించి రక్తం కార్చాని పోయి లేచావు, నీ రక్తముతో కడుగు, నువ్వే అంతేనండి. యేసు పాపిని, నీ రక్తముతో కడుగు, నువ్వే నా రక్షడు. 3 సెంటెన్స్ ప్రార్థన చేసుకో, అంతే నాన్న, నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఈరోజు బిడ్డ హెప్సిబా, దినేష్ వీళ్ళిద్దరూ ఏమవుతున్నారు అని అంటే, ప్రధానములో వాళ్ళు ప్రవేశిస్తున్నారు. గుర్తుంచుకోండి, ప్రధానములో అంటే ఏం చేస్తారా ఇప్పుడు ప్రధానములో అని అంటే, గుర్తుపెట్టుకోండి, దాన్ని ఆంధ్ర ప్రాంతంలో మీరు ఏమంటారో, బజానా అంటారా, ఏమంటారు నాయన? నిశ్చితార్థంలో మీరు వస్తువులు మార్చుకుంటారు కదా నాయన, లేకపోతే ఏదైనా ఒక ప్లాట్ కొనుక్కున్నప్పుడు అడ్వాన్స్ ఇస్తారు కదమ్మా, అగ్రిమెంట్లో ఎంటర్ అవుతారు కదా సుబ్బారావు గారు. ఏమ్మా, అదే అప్పుడు ఏం చేస్తారు, ఊరికే మాట్లాడుకుంటారా, ఏమన్నా వస్తువు ఇస్తారా? అదే నాయన సుబ్బారావు గారు, అదిగో ఈ బిడ్డ మా బిడ్డ అనేదానికి ఆనవాలుగా ఒక వస్తువు పెడతారు కదమ్మా, ఏ బంగారం గురమో బట్టలో ఏదో పెడతారు కదా నాన్న. అది పెట్టకుండా బజానాలో ప్రవేశిస్తారా? నీ మాటలు ఎవరికి పోయా? నువ్వు ఏదైనా కొన్ని అగ్రిమెంట్ అనే చేస్తుంటే ఇంకా వేరే వాళ్ళకు మా బిడ్డని ఇవ్వము. నువ్వు అగ్రిమెంట్ చేయలే, ఊరికి నోటి మాట చెప్పినావు అంతే. నీకంటే ఇంక మించినటువంటి వాడు వచ్చాడు మన్మధుడు ఒకడు, కాబట్టి వానికి ఇచ్చుకుంటామయ్యా అంటారు వాళ్ళు. అందుకని ఏం చేస్తారు, అగ్రిమెంట్ కదా నాన్న, భయానా కదా, అగ్రిమెంట్ అంటారు, ఒడంబడిక అంటారు కదా. దాన్ని మనం కొన్ని సందర్భం నిశ్చితార్థం లేక ప్రధానం కూడా అనుకుంటారు. మీరేం కంగారు పడకండి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, ఆ బిడ్డ మా బిడ్డ అనేదానికి గుర్తుగా మీరు ఏదైనా ఒక బంగారు ఉంగరమో అలాంటిది పెట్టి ఈ బిడ్డ మా బిడ్డ అని నిశ్చయం చేసుకుంటారు కదా నాన్న. అదే ప్రకారంగా వారు కూడా ఏం చేయాలి, మీరు పెట్టారు వాస్తవమే, కానీ ఆ బిడ్డ కూడా ఏం చేయాలా, నాకు ఇష్టమే మీరు పెట్టడము అనేటువంటి దానికి ఆనవాలుగా ఆమె కూడా ఒక వస్తువు నీకు పెట్టాలి కదా. నీ హృదయమేమో ఆమెను ఇష్టపడి నాకు ఇష్టం అనే దానికి గుర్తుగా ఒక వస్తువు పెడతావు. అదే ప్రకారంగా ఆమె కూడా ఏం చేయాలి, నీవు నాకు కూడా ఇష్టము అనే దానికి ఆమె కూడా తన యొక్క సమ్మతిని తెలియచేయటానికి ఆమె కూడా పెట్టాలి. అర్థమైంది కదా అండి, ఇరుపక్షాల పెడతారు చూడండి, దాన్నే బజానా అంటారు. నేను చాలా పెళ్ళిళ్ళు చూశాను, పెళ్ళి అయినటువంటి రాత్రినే వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఈ పిల్ల ఏమి వెళ్ళిపోతుంది, డోంట్ వర్రీ. అర్థమైంది సుబ్బారావు గారు, ఏం కంగారు పడకండి, అటువంటిది ఏం కాదు, ఏం వరి కావద్దు. ఎందుకయ్యానంటే నేను చెప్పాను, కాదు బిడ్డ నువ్వు ఎందుకు చేసినా, అందరి ముందర ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు, నేను అడిగాను కదా నీకు ఇష్టం అంటే, హృదయపూర్వక ఇష్టం అంటే ఇష్టమే అన్నావు కదా, ఎందుకు అన్నావంటే, అంకుల్ నన్ను ఏమనుకోవద్దండి, యేసు ప్రభు నా పాపాలని క్షమించేశాడు. ఎందుకంటావా, మా నాయన అన్నాడు, నేను చెప్పింది చేసుకుంటావా చేసుకో, లేకపోతే నేను గోళీలు మింగి చచ్చిపోతాను అన్నాడట. ఎవరు? వాళ్ళ నాయన, తండ్రి గారు. నేను అన్నాను, ముసలోడు పోతే పోని, ఎందుకు నువ్వు అట్లా అబద్ధం చెప్పినావు, ఇప్పుడు వీడు చచ్చిపోతాడు కదా అని నేను అన్నా. కాదు అంకుల్, ఏం చేయాలి, కన్న తండ్రి కదా, ఆయన నేను దుఃఖపెట్టడం మంచిది కాదని నేను అన్నాను, అబద్ధం చెప్పాను, క్షమించి యేసు ప్రభు క్షమించేసినాడు లేపో అన్నది. చేసుకోలేదు. మీకు అందరికీ తెలుసు, బోల్డ్ పెళ్ళిళ్ళు మీరు చూస్తున్నారు కదండి. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ బిడ్డ కూడా తన ఇష్టాన్ని తెలియచేయాలి, తాను కూడా ఇష్టాన్ని తెలియచేయాలి. దానికి మనమందరం కూడా సాక్షులం. పైన దేవుడు మనమందరం ఉన్నాం. అందరి మధ్యలో ఇప్పుడు వాళ్ళు ఒడంబడిక చేస్తారు, నిబంధన చేస్తారు, ప్రమాణము
చేస్తారు. దానికి గుర్తుగా ఏం చేస్తారు? వస్తు మార్పిడి చేస్తారు. అంతే కదండి. దాన్ని బయానా ఇస్తున్నారండి అంటారు. ఇక్కడ బయానా అంటారు, అక్కడ బజానా అంటారు. ఆంధ్రాలో అక్కడ కూడా బయానా అంటారా? మంచిదండి, మాకు చాలా సహాయం చేశారు. మీకు చాలా కృతజ్ఞుడు. ఎందుకంటే డిఫరెన్స్ లేకుండా చెప్పారన్నమాట. అడ్వాన్స్ ఇచ్చారు కదా. దాని బైబిల్ ఏం రాయబడిన? సంచ కరువు అంటారు. ఏమంటారు? సంచ కరువు అంటే బయానా అని అర్థం. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయము ఒక మాట చదువుకొని ఇప్పుడు మనం ప్రాముఖ్యమైనటువంటి దాంతో ప్రవేశిస్తాం. ఇప్పుడు మనం క్లోజ్ చేసుకుందాం. దగ్గరకు వచ్చేసాం. చూడండి నాన్న, 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు. దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా, బాగా గమనించి, కన్యకనుగా పవిత్రురాలు. ఎవరండి ఆ పవిత్రురాలు అంటే? యేసు రక్తము చేత విశ్వాసము ద్వారా కడుగబడిన వారి యొక్క సముదాయమే సంఘం. ఇప్పుడు ఆ 5 days నేను ఏడబోసుకోవాలి ఆయింట్మెంట్, గోళీలు కూడా తినాలి. అర్థమైందా? ఆయన చూపించాడు నాకు. చూడండి, అది రంధ్రం పడింది చూడండి మీ చెవిలో, ఎంత ఎర్ర ఇన్ఫెక్షన్ అయింది అని. దీంతోనే తిరిగాను పాశ్చాత్య దేశంలో. ఆ చలికి దీనికి తిరిగినాను. ఇంకేం చెప్పడానికి లేదు. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అని అంటే, మందు ఇస్తూ ఆ మందు తీసుకుంటూ ఉండగా రోగి ఏమవుతాడు? బాగవుతాడు. అట్లా యేసు ప్రభును మొట్టమొదట మనము మందుగా తీసుకోవాలి. యేసు రక్తమే ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేసే పరమ ఔషధం. ఎవ్వరు కూడా దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయరు. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షం. అంతే, నమ్మాలంతే హృదయంలో. వాళ్ళు రక్షించబడినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ రక్తము చేత కడుగబడిన వారి సముదాయమే సంఘం. ఒకే సంఘం. ఈడ ఈ సంఘము, మెథడిస్ట్ సంఘము, సిఎస్ఐ సంఘము, ఇండిపెండెంట్ సంఘము, పెంతెకోస్తు సంఘము, బాప్టిస్ట్ సంఘము అన్నీ ఆడయం ఉండవు. ఒకటే ఒక సంఘం. ఎవరు యేసు రక్తము చేత ఎవరైతే కడుగబడ్డారో ఆ కడుగబడిన వారందరి సముదాయమే సంఘం. ఆ సంఘమే కన్యక. ఈ కన్యక పరమాత్ముడు ఇద్దరుకు ఏమైందంట? ప్రధానమైందంట. చదువమ్మా. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. చాలు. ఏ దేశములో ఉన్న ప్రపంచమంతలో ఎక్కడైనా ఉండని వాళ్ళందరూ కలిసి ఏమవుతారు? సంఘం అవుతారు. ఇప్పుడు మనమేమో నల్లోళ్ళం కదా, వాళ్ళేమో తెల్లోళ్ళు. ఆ దేశంలో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఎట్లా కౌగులించుకున్నారంటే ఇంకా చెప్పడానికి వీలు లేదు. అంతగా నాకే డౌట్. మళ్ళీ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పలేదు. ఇంకా ఒక 1 month ఉంటే అప్పుడు మా ఇంటికి తీసుకుపోతామన్నారు. మీకు అంతా అనవసరం లేండి. నేను చెప్తున్నాను, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ ఖండమైనా యేసు రక్తము చేత కడుగబడిన వారి యొక్క సముదాయమే సంఘం. రక్షించబడిన వారే సంఘం. మారు మనస్సు పొందిన వాళ్ళు, పునర్జన్మ అనుభవాన్ని కలిగిన వాళ్ళు ఎవరైనా సరే వారే సంఘం. వారికి పాప క్షమాపణ నిశ్చయిత ఉంటుంది. భవిష్యత్తును గుర్చిన నిరీక్షణ వాళ్ళకు ఉంటుంది. ఒక దినం పరమాత్మనితో మనం ఐక్యమైపోతాం. ఆ ఘనమైన పెళ్లిలో మనం పాలు పంపులు పొందుతాం. ఇక్కడ మనం ప్రధానము చేయబడతాం. ఫస్ట్ స్టెప్ను ఏమంటారు? ప్రధానం అంటారు కదా నాయన. ప్రధానం అయిపోయిన వెంటనే, అడ్వాన్స్ ఇచ్చిన వెంటనే ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటావా నాన్న దినేష్? నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తావు? అగ్రిమెంట్ అయిన వెంటనే మళ్ళీ ఏం చేస్తావు? అప్పుడే ఇల్లు కట్టుకుంటావా? ఎప్పుడు కట్టుకుంటావు? వాళ్ళ డాడీ గారి కాపీ కొట్టిస్తున్నాడు. ఏనానా రిజిస్ట్రేషన్ కావాలి కదమ్మా, కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆ రిజిస్ట్రేషన్కు కావలసినటువంటి డబ్బును అంతటినీ సమకూర్చుకుంటావు. దాన్ని ఏమంటే ప్రిపరేషన్ అంటావు. ఇదేంటి? ఫస్ట్ది అగ్రిమెంట్, ఒడంబడిక, ఒప్పందం, సంచకరువు కదా. ఫస్ట్ స్టెప్ అగ్రిమెంట్ అయినప్పుడు కొంచెం ఇస్తావు. తర్వాత ఏం చేస్తావు? సిద్ధపడతావు మొత్తం టోటల్ అమౌంట్. అయిన తర్వాత మూడవది కాకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా. ఇది 3వ స్టెప్ కదా. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్లాన్ గిన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటాం కదా నాన్న. ఆ రీతిగా ఇప్పుడు మొదటి స్టెప్ ఏంటంటే బయానా.
కదా, ఎంగేజ్మెంట్ కదమ్మా. రెండవ స్టెప్ ఏంటి, ఈ రోజు నుంచి మీరు వాళ్ళు కూడా ఏం చేస్తారు, సిద్ధపడతారు. సూటు బూటు కదా, ఇల్లంతా శుభ్రం చేసుకొని పెయింట్ కొట్టుకొని కార్డులు ప్రింట్ చేసుకొని బంధువులకు అందరికి పంచుకొని కదా నాన్న, అంత సిద్ధపాటు కదా, అది ప్రిపరేషన్ అంటారు. ప్రిపరేషన్ అయ్యి మంచిగా సిద్ధపడి వచ్చిన వెంటనే మాలాంటి పాస్టర్ గారు ఇద్దరికి ప్రమాణం చేస్తారు. దాన్నే కన్యాదానం అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఆ బిడ్డ యొక్క తల్లిగారు వస్తారు. ఎవరండి, పాప యొక్క తండ్రి అని అంటారు. తండ్రి గారు అంటే ఇట్లా మేనండి, రండి సారు రండి, మీ బిడ్డ చెయ్యి తీసి ఆయన చేతులు పెట్టండి అంటారు. దాన్ని కన్యాదానం అంటారు. సర్వసాధ మేము ఏ దానం చేయలేండి, ఏసయ్య దానం ఉంటే చాలు అనుకుంటాం. కొన్ని ఆచారాలని మేము పాటించాం. ఆ బిడ్డలు వాళ్ళిద్దరు కూడా ప్రమాణాలు చేస్తారు. పెళ్ళి అయిపోయి అయిన తర్వాత 4వ స్టెప్, మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోండి బాబా, మళ్ళీ మీరు ఇల్లు కట్టుకోండి కదా నాన్న. దాన్ని మళ్ళీ రిసెప్షన్ అని అంటారు. 4వ స్టెప్ రిసెప్షన్ అని, అనగా డిస్ప్లే అంటారు. మనం ఏమంటాము దాన్ని, విందు అంటాం కదా, అందరికీ చూపిస్తాం కదా, అందరూ వచ్చి సెకండ్ ఇస్తారు. ముందుగానే ఇస్తారు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్లో కదా నాన్న, అది మళ్ళీ వేరే అర్థం. 4వ స్టెప్పులను ఇప్పుడు ఫస్ట్ స్టెప్లోకి వచ్చాం. ఈ సందర్భం ఎక్కడైనా సరే ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే మిత్రమా, ఆ ఘనమైన పెండిలో నీకు పాలు పంపులుండవు. మొట్టమొదటిగా యేసు ప్రభును రక్షకుడిగా అంగీకరించు. ఆయనే సృష్టికర్త, ఆయనే పాపులు ప్రేమించినవాడు, ఆయనే పాపుల కొరకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. ఉచితంగా నీ పాపాలు క్షమిస్తాడు. ఆ బిడ్డ రోత కడిగింది వాళ్ళ అమ్మ. కడిగిన తర్వాత ఆ బిడ్డతో, అరే నీ రోత కడిగానరా, నాకు 100 రూపాయలు ఇవ్వు అని అడుగుతుంది అయ్యగారా. అదే ఒకవేళ పని మనిషి మన ఇంట్లో ఉందనుకో, పని మనిషి, ఆ పని మనిషి కడిగిందంటే ఆ పైసలు ఇవ్వాలన్నా వద్దా మనము? పని మనిషి కండే నెల జీతం ఇవ్వమా? ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కొడుకు రోత కడిగి డబ్బు అడుగుతుందా? ఉచితం కదా ప్రేమ. అట్లా యేసు ప్రభు కృప చేత మన పాపాలు క్షమిస్తాడు, ఉచితంగా పుణ్యాన్ని క్షమిస్తాడు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు. యేసు రక్తము తప్ప కడిగి శుద్ధి చేసే పరమ ఔషధం లేదు. కేవలము నమ్మిక మాత్రం పెట్టు, నమ్మిక, విశ్వాసం, అంతే. విశ్వాసం. యేసు పాపిని రక్తముతో కడుగు, నువ్వే నా రక్షకుడు అయిపోయి అప్పుడు పరమాత్ముడు మనకు కూడా భయాన ఇస్తాడు. ఆ మాట కూడా చదివేసి మనము ముగింపులోకి వస్తాం. అయిపోయింది. చూడండి 1:14 ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ ఎంత మంచి మాట ఉందో చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ, అబ్బా, ఈ ఆత్మ ఎవరినిచ్చాడు దేవుడు మనకు? పరిశుద్ధాత్ముని మనకిచ్చినాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని మనకిచ్చినాడు. నేను కూడా 1971 సంవత్సరం మే మాసం 27వ తారీఖున యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించిన. నాకు కూడా ఎంగేజ్మెంట్ అయిపోయింది. సార్వత్రిక సంఘం అనేటువంటి కన్యక తరఫున పరమాత్ముడైనటువంటి దేవుడితో నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. నేను ఇప్పుడు సిద్ధపడుతున్నా ఆ పెళ్ళికి, ఆ పెళ్లి కొరకు సిద్ధపడుతున్నా. నాకు ఎంగేజ్మెంట్ అయింది నాయన. నాకు ఎంగేజ్మెంట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 54 అయిపోయి 55 సంవత్సరాలు అయింది. ఏమయ్యా బాబు, ఎంగేజ్మెంట్ అయ్యి 55 సంవత్సరాలు అట్లే ఉంటావా అంటారేమో. ఇక్కడ పెళ్లికి అంతకాలం ఉండములే కదా, వాడు బతకతాడా పోతాడు ఎవడు తెలుసు, ఎవరన్నా పోవచ్చు. ఆ పెళ్లి ఎవరితో? పరమాత్మనితో ఐక్యత పొందడానికి నేను ఇప్పుడు సిద్ధపడుతున్నా. ఎంతకాలం పెడితే ఆ సిద్ధపాట్లో చాలా పనులు ఉన్నాయి. అందుకనే వ్యక్తిగత జీవితం ద్వారా, కుటుంబ జీవితం ద్వారా, స్థానిక సంఘం జీవితం ద్వారా, సార్వత్రిక ప్రపంచ సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలి. అది మన యొక్క సిద్ధపాటు. ఊరిక నన్ను నేను సంతోష పెట్టుకునేది కాదు, పరమాత్ముని. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ పరమాత్మ కూడా మనకేమిచ్చాడు? భయానా ఇచ్చినాడు, పరిశుద్ధాత్మని. అట్లా మీరు కూడా ఇప్పుడు ఒకరికొకరు మీ సమ్మతిని తెలియచేస్తూ అందరి ఎదుట ఏదైనా వస్తువులు పెట్టి భయానాగా ఈ యొక్క ప్రధానమును నిశ్చయం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయం కొరకు నీకు స్తోత్రములు. దినేష్ కొరకు, బిడ్డ హెప్సిబా కొరకు స్తోత్రాలు.
దినేషు పరమాత్మునికి ముంగుర్తు, సాదృశ్యం దేవునికి. ఈ బిడ్డ సార్వత్రిక సంఘానికి సాదృశ్యం. ఎలాగైతే వీరిద్దరూ కూడా ఈ వివాహములో మొదటి మెట్టులోనికి వస్తున్నారో, అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తును మేము కూడా సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పరిశుద్ధాత్మని మాకు కూడా సంచకరువుగా ఇస్తాడు భయానాగా. ఆ తరువాత మేము సిద్ధపడాలి, ప్రిపేర్ కావాలి. మా ప్రభు వస్తాడు వరుడుగా. ఆ వరుడైన యేసు ప్రభువును వరిస్తాము వధువైన సంఘముగా. ఘనమైన పెండిలో మేము పాలు పొందుతాం, నిత్యత్వం పరమాత్మనుతో ఉంటాం. దేవా, ఈ గ్రహింపుని ఈ బిడ్డలకు దయచేయము. పరిశుద్ధాత్మ ద్వారా వారిని కూడా దర్శించుము, వారిని కూడా మీరు దీవించుము. ఎవరు ఖాళీగా వెళ్ళకున్నట్లుగా చేయి, ఒక్కరైనా మేలు పొందినట్లుగా మీరు చేయమని వీరిరువురు కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించుమని మీ చేతులకే అప్పగిస్తూ మీ దీవెనలే కోరుచు యేసుక్రీస్తు రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.